ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్స్ లోయర్ ఆఫీసర్స్ను పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్గా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు. రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసరవేలు రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు? నాకు అర్థం కాలే. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసరవెల్లి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఇప్పుడు గమనిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనించాలని, ఇలాంటి పూర్తిగానే అమరావతి దోపిడీకి పరిమితమైపోయే అమరావతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, చర్చిస్తున్నారు. మావిగానే సరైనటువంటి ప్రతిపాదన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో అప్పు తీసుకొచ్చేస్తుంటే ఆరోగ్యశ్రీ సంకరాగిపోయింది. దానికే డబ్బులు కేటాయించట్లా, వ్యవసాయాన్ని కేటాయించట్లా, విద్య కేటాయించట్లా, అమరావతి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించుకోకుండా అప్పులు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సంతులు మోసుకెళ్తాం అనే కార్యక్రమంలో ఇవాళ నిమగ్నమైపోయినటువంటి బాబు కొడుకులు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ సమాధానం చెప్పకపోతే మీరు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.